క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. నీకు కూడా మంచి రోజులు వస్తాయి. ఎవరైతే నిన్ను త్రోసివేశారో, ఎవరైతే నీకు ఆశ్రయాన్ని ఇవ్వకుండా ఒకవేళ నిన్ను బయటికి గెంటివేశారో, నీకు కీడు తలపెట్టారో, నిన్ను చిన్నచూపు చూశారో, నిన్ను లెక్కలేనితనంగా హీనంగా మాట్లాడారో, వారి మధ్యలోనే నీ అవసరతని నీవే ఒక ఆశ్రయం ఇచ్చేవాడుగా, నీ దగ్గరకు వచ్చి తలదాచుకునేవాడుగా, నిన్నే ఒక దీవెనకారంగా మార్చే రోజు నీకు దేవుడి తలలో ఇవ్వబోతున్నాడు. ఆ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అన్యాయం చేయడు. ఒకవేళ మనుషులు త్రోసివేసినా దేవుడు శాంతిస్తాడు. మనుషులు తృణీకరించినా దేవుడు ప్రేమిస్తాడు. మనుషులు నీకు ఏమి ఇవ్వకపోయినా దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఏ మనుషుల మధ్యలో నువ్వైతే చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయావో, ఆశ్రయాన్ని కోల్పోయావో, నీడను కోల్పోయావో, అదే మనుషులకు ఒకరోజు నిన్నే ఒక ఆశ్రయంగా ప్రభు చేస్తాడు. నిన్నే ఒక నీడగా చేస్తాడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుణ్ణి హత్తుకుని బ్రతుకు. ఒకరోజు నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక పట్టణం దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉంది. అడవిలో ఒక వర్తకుడు నివసిస్తూ ఉండేవాడు. అడవి ప్రాంతంలో ఆయన పట్టణం నుండి అడవి మార్గం గుండా వెళ్తూ వర్తకం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన పట్టణం నుండి వస్తున్నప్పుడు ఒక భయంకరమైన వర్షం కురుస్తుంది. చాలా మోపైన వర్షం, గాలులు పెను తుఫాన్లాగా వస్తుంది. అప్పుడు ఆ వర్తకుడు వర్షంలో తడిసిపోయాడు. చల్లు గడగడ వణుకుతున్నాడు. ఆ ఒలి వస్తున్నప్పుడు దగ్గరలో ఒక భవంతి కనిపించింది. వెంటనే ఆ భవంతిలోకి వెళ్ళి ఆయన బయట హాల్లో తలదాచుకుంటూ ఉన్నాడు. తలదాచుకుని వణికిపోతూ ఉన్నాడు. ఈలోపు ఆ ధనవంతుడు, ఆ ఇంటి ధనవంతుడు వచ్చాడు. గేట్ తీసుకు లోపలికి వచ్చే వారికి, రాయ్ ఎవరయ్యా నువ్వు, ఎక్కడేం చేస్తున్నావు అడిగాడు. అప్పుడు ఆయన చల్లు వణికిపోతూ బిక్కుమంటూ ఉన్న ఆ వర్తకుడు, అయ్యా నేను ఒక వర్తకుడిని, వ్యాపారం చేసుకున్న వాడిని, ఈ వర్షంలో తడిచిపోయాను. ఈ వర్షమే వెళ్ళలేక ఇదిగో ఇక్కడ తలదాచుకుంటున్నానయ్యా. తర్వాత వర్షం తగ్గిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానయ్యా అంటే, ఇదేమన్నా వచ్చిపోయే వారికి సత్రం అనుకున్నావా? నువ్వు తలదాచుకుంటానికి వెళ్ళు అని ఆ యొక్క చల్లు బిక్కుమంటూ వణికిపోతున్న వాడిని బయటికి గెంటేశాడు. పాపం అతను చల్లు తలుచుకుంటూ వణికిపోతూ బిక్కుమంటూ వర్షంలోని వెళ్ళిపోయాడు. సరిగ్గా 2 సంవత్సరాలకి ఈ యొక్క ధనవంతుడు తన స్నేహితులతో కలిసి అడవిలోకి వేటకెళ్ళాడు. సాయంకాలం వరకు అతనికి ఏ జంతువు కనిపించలేదు. సాయంకాలం సమయంలో 4 గంటల టైంలో ఇతనికి ఒక జింక కనిపించింది. ఆ జింకను వేటాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ జింక పరిగెత్తుతుంది, ఇతను వెళ్ళిపోయాడు. ఆ జింకను వేటాడే క్రమంలో ఇతను త్రోవ తప్పిపోయాడు. తన స్నేహితులను కనుగొనలేకపోయాడు. సాయంకాలం ఆరైపోయింది, చీకటి పడిపోయింది. అది దట్టమైన అడవి. అది చివరికి తన స్నేహితులు ఇతను మార్గం మర్చిపోయాడు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు త్రోవ తప్పిపోయాడు. అతని ఈ చీకటి పడిపోతుంది. ఈ రాత్రి నా పని అయిపోయింది, ఇక నేను ఈ రాత్రి క్రూరముఖాలు బలైపోతాను అనుకుని ప్రాణం అరచేతిలో పెట్టుకుని గడగడలాడుతూ వస్తున్న సమయంలో దగ్గరలో ఒక ఇల్లు కనిపించింది. ఒక చిన్న పేద ఇల్లు కనిపించింది, పూరి గుడిసె కనిపించింది. ఈయన వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టే వరకు ఒక ఆయన తలుపు తీశాడు. అయ్యా ఈ రాత్రి
నేను అడవిలో తప్పిపోయాను, కొంచెం స్థలం ఇవ్వని ఆయన బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రేమతో లోపలికి ఆహ్వానించి పాలు పండ్లు అతనికి ఆహారంగా ఇచ్చాడు. ఆ రాత్రి అక్కడ ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు. తెల్లారి రాత్రి అక్కడ తలదాచుకున్నాడు ధనవంతుడు. ఆయన ప్రేమతో ఆశ్రయం ఇచ్చాడు. తెల్లవారు ఉదయం లేచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన బడాయిగా అంటున్నాడు, నేను నీకు ఏం చేశానని, నీకు ఏం మేలు చేశాను, నా పట్ల ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, ఎంత సహాయం చేస్తున్నావు అని బడాయిగా మాట్లాడాడు. అప్పుడు పేదవాడు ఈయన అన్నాడు, 2 సంవత్సరాల క్రితం నేను వర్షంలో తడిచిపోతున్నప్పుడు నేను ఒక భవన్ దగ్గరికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను. అప్పుడు మీరు లోపలికి వచ్చి ఎవరు అయ్యా నువ్వు అన్నావు. అయ్యా వర్షంలో తడిచిపోతున్నాను అంటే ఇదేమన్నా సత్రం అనుకున్నావా, బయటికి పో అని అన్నా. మీరు చేసిన మర్యాద అదేనయ్యా నాకు, మీరు చేసిన మేలు అదే నాకు అని అనేవారికి ఈ ధనవంతుడు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు. క్రీస్తుని ప్రియులారా, ఈ వర్తకుడు దేవుని ప్రేమను కలిగిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. అతడు ఆ వర్తకంలోనే ఆస్వాదించబడ్డాడు, ఆశ్రయాన్ని కల్పించాడు, దేవుని ప్రేమను చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుంటే, నిన్ను ఎవరైనా ఉన్నపాటు నేను ఇంట్లోంచి గంటి వేస్తే, నీ మేలు పొంది నిన్ను త్రోసి వేస్తే, తెలుసా ఒకరోజు నీవే వాళ్ళకి ఆశ్రయంగా మారతావు, నీడగా మారతావు, నీవే వాళ్ళకి దిక్కుగా మారతావు. అలా దేవుడిని చేస్తాడు. బైబిల్లో ఏముందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం చెప్తాడు, కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని అంటే దాహమేమో, అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. విన్నారా? ఈ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు, అతనికి దాహమేమో, అలా చేస్తే ఏంటో తెలుసా? అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టని ప్రభు చెబుతున్నాడు. ప్రభు స్తోత్రం. యేసేపుని అన్నలు ద్వేషించారు, యేసేపుని అమ్మివేశారు, బయటికి గెంటేశారు. ఒకరోజు యేసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత యేసేపు అన్నలందరూ కలిసి కరువు దినాల్లో ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్తే యేసేపు ఐగుప్తు దేశాన్ని వెళ్తున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. అన్నలందరూ వెళ్ళి మోకరెళ్ళి వందనములు చేశారు. అయితే యేసేపు ఏం చేశారో తెలుసా? అన్నలు యేసేపుని గుర్తుపట్ల. యేసేపు ఏం చేశారో తెలుసా? అన్నలందరికీ తన ఇంట్లో భోజనాన్ని వడ్డించాడు, భోజనాన్ని పెట్టాడు. అనుకున్నారు, ఏంటి మనం హెబ్రీయులం కదా, ఇతను ఐగుప్తుడు కదా, ఇంత ప్రేమతో మనకు ఆహారం పెడుతున్నారు అనుకున్నాడు. కానీ తర్వాత యేసేపు దుఃఖం అనుసుకోలేక అన్నలారా అని పెద్దగా అరిశాడు. అప్పుడు అర్థమైంది, నేను ఎవరినో కాదు, ఒకరోజు మీరు నన్ను గోతులో పడేశారు కదా, నన్ను అమ్మివేశారు కదా, ఈరోజు ఆ దేవుడు నన్ను, ఆ రోజు మీరు నాకు కీడు చేశారు, దేవుడు నాకు మేలు, ఆ కీడే మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేటి దినాన దేవుడు నాకు మేలుగా మార్చాడు. భయపడకండి, మీరందరూ ఐగుప్తు నుంచి తండ్రిని అందరూ తీసుకొచ్చేయండి, నా దగ్గరే మీరు ఉందరు, కానీ నా దగ్గరే మీకు ఆహారం ఉంది, మీకోసం ఇల్లు కట్టించాను, మీకోసం భూముల్ని మీకు ఇప్పిస్తాను, నా దగ్గరే ఉంది కదా అని చెప్పని తనందరికి కూడా ఒకరోజు అన్నలకి కరువు వచ్చింది, ఆహారం లేదు, ఆశ్రయం లేదు. కానీ త్రోసివేయబడిన అమ్మివేయబడిన యేసేపుకి ఈరోజు అన్నలకు ఆశ్రయంగా మారాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకరోజు నీ కాళ్ళ దగ్గర పడవేస్తాడు, నీ శత్రువులను నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు.
నిన్ను తృణీకరించి వారందరూ నీ కాళ్ళ మీద పడతారు. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రభువును హత్తుకో. నిన్నే ఒక ఆశ్రయంగా, నిన్నే ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నీ కుటుంబాన్ని మార్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఎవరైతే నాయనా ఆశ్రయాన్ని కోల్పోయారో, ఉన్నపాటుని గెంటి వేశారో, త్రోసివేయబడ్డారో, నాయన వారందరికీ ఆశ్రయాన్ని దయచేయండి, ఆశీర్వదించండి. మీరే ఒక నీడగా ఆదరించండి. బిడ్డల ప్రతి అవసరத்தை మీరు తీర్చి వారిని ఒకరోజు తృణీకరించబడిన బిడ్డలను తండ్రి, తృణీకరించబడిన వారు మూలకు తలరాయిగా మార్చి నాయన తన శత్రులందరినీ నీ పాదముల మీద పెడతానని చెప్పారు కదా. అలాగే ఒక రోజున ఏ బిడ్డలైతే నిరాధారులైపోయారో, త్రోసివేయబడ్డారు, వారిని ఒకరోజు ఆధారముగా అనేకులకు మార్చమని యేసునామములో చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని కొంతమందికి మీరు షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కింద కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియపరచండి. తప్పగా మీకోసం ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.